హలో ఆల్, వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్, థర్డ్ పార్టీ రిమూవల్కి సంబంధించి, జాబ్కి సంబంధించి, అండ్ మ్యారేజ్ డిలేకి సంబంధించి, ప్రమోషన్కి సంబంధించి ఏమైనా రెమెడీస్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోగలరు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు రీడింగ్ సిచ్యువేషన్ ఏంటి అంటే మీ పర్సన్ మీ దగ్గర దాచిపెడుతున్నటువంటి విషయాలు ఏంటి. ఓకే, సో ఈరోజు రీడింగ్ ఇదైతే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇది ఒక జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. మీరున్న సిచ్యువేషన్కి మీకు పాయింట్స్ కనుక మ్యాచ్ అయితే ఈ రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి. ఇన్ కేస్ రెజొనేట్ అవ్వలేని వాళ్ళు దీని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి. ఓకేనా, సో చూసేవాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ రీడింగ్, ఫీమేల్స్ అయితే ఇది మేల్ రీడింగ్. ఈ విధంగా అర్థం చేసుకోండి. ఓకేనా, సో కార్డ్స్ అయితే షఫల్ చేద్దాం. సో కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సనల్ నేమ్ని 3 times తలుచుకోండి. ఓకే, మీ పర్సన్ దాచిపెడుతున్నటువంటి విషయాలు మీ దగ్గర. ఓకే, సో ఇది ఆటోమేటిక్గా వచ్చింది మనకు. ఓకే, సో 5 of Cups and 7 of Pentacles, the Fool card and 8 of Pentacles and Knight of Swords and 5 of Pentacles, Wheel of Fortune, 6 of Wands. ఓకే, బాటమ్ కార్డ్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్. ఓకే, సో ఇది బాటమ్ కార్డ్స్. అండ్ మీ కరెంట్ ఎనర్జీ చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, మీ కరెంట్ ఎనర్జీ ఏ విధంగా ఉంది, మీ పర్సన్ విషయంలో మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా సఫర్ అవుతున్నారు అనేది చూద్దాం. ఓకే, సో మీ కరెంట్ ఎనర్జీ ఒకసారి చెక్ చేద్దాం. సో ది వరల్డ్ కార్డ్. ఓకే, ది వరల్డ్ కార్డ్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్, ది లవర్స్ కార్డ్. ఓకే, అండ్ బాటమ్ కార్డ్ ది మూన్ అండ్ 4 of Cups. ఓకే, ఇది మీ ఎనర్జీ. ఓకే, ఇది మీ ఎనర్జీ అండి. సో ఇది మీ యొక్క కరెంట్ ఎనర్జీ అండి. సో ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీ కరెంట్ ఎనర్జీ ఏ విధంగా ఆలోచిస్తుంది అంటే ప్రస్తుతానికైతే నమ్మకం కోల్పోయారు మీ పర్సన్ మీద. మీ పర్సన్ మీద మీకు అసలు ట్రస్ట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఏ విధంగా కూడా మీ పర్సన్ని నమ్మడానికి మీరు రెడీగా లేరు. చెప్పిన మాటలు, వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు 1, 2 కాదు, చాలా అబద్ధాలు చెప్పారు మీతో. ఓకే, సో ప్రతి విషయానికి ఏదో ఒక అబద్ధం ఆడటము, ఎన్ని మాటలు ఇచ్చారు, ఒక్క మాట కూడా వాళ్ళు నిలబెట్టుకోలేదు మీ దగ్గర. కాబట్టి మొత్తానికి నమ్మకం కోల్పోయారు మీ పర్సన్ మీద. బట్ ఇప్పుడు ఇన్ కేస్ మీ పర్సన్ నిజంగా మిమ్మల్ని ఇష్టపడి మీకోసం ఏదైనా చేసినా కూడా మీకు నమ్మకం అనేది లేదు. యూనివర్సల్ గిఫ్ట్గా మీరు భావించారు. ఒక యూనివర్స్ కలిపినటువంటి బంధంగా మీరు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ పర్సన్ కోసం.
కానీ ఆ పర్సన్ నిలబెట్టుకోలేదు. ఎందుకంటే ఇక్కడ మీ దగ్గర చాలా విషయాలు దాచిపెట్టారు మీ పర్సన్. సో ది మూన్ కార్డ్ ఏంటి అంటే చాలా విషయాలు మీ దగ్గర దాచిపెట్టి మీ దగ్గర నమ్మకం అనేది కోల్పోయారు మీ పర్సన్. అండ్ ఇన్సెక్యూరిటీ ఇష్యూస్ మీకు ఇప్పుడు మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎలాంటి సేఫ్టీ కానీ ఎలాంటి రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ వరకు ఉంటుంది అని కానీ, ముందులాగా మీ పర్సన్ మిమ్మల్ని కేరింగ్ చూస్తారు కానీ, మీ పర్సన్ వల్ల మీ లైఫ్ అనేది బాగుపడుతుంది కానీ ఇలాంటి నమ్మకాలు అస్సలు లేవు మీకు. ఎంత నమ్మారో అంత నమ్మకాన్ని ఇప్పుడు కోల్పోయారు మీ పర్సన్ విషయంలో మీరు. ఓకే, సో చాలా వరకు మీ పర్సన్ని ఏ విషయంలో కూడా నమ్మడం లేదు. పీస్ లేదు, భయం ఎక్కువైపోయింది మీకు. ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కువైపోయాయి. ఇన్సెక్యూరిటీ ఇష్యూస్ అంటే మీ లైఫ్కి మీ లైఫ్కి సెక్యూరిటీ అనేది లేదు మీ పర్సన్ దగ్గర నుంచి. ఈ రిలేషన్షిప్లో ఎంతవరకు సెక్యూర్ ఉంటుంది అనేది డౌట్ఫుల్ అయిపోయింది మీకు. ఓకేనా? సో ఇక్కడ సాధ్యమైనంత వరకు మీ పర్సన్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి, నమ్మడానికైతే సిద్ధంగా లేరు. అండ్ అన్ని విధాలుగా మీ పర్సన్ వల్ల లాసే ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ చాలా వరకు థర్డ్ పార్టీ విషయంలో మీరు చాలా సఫర్ అవుతున్నారు. మీ పర్సన్ థర్డ్ పార్టీలో ఇన్వాల్వ్ అయినట్టు, ఇక్కడ మీరు దానికోసం సఫర్ అవుతున్నట్టు, ఆ విషయంలో మీ పర్సన్ మీ దగ్గర చాలా విషయాలు దాచిపెట్టి ఉండవచ్చు. సో ఇలాంటి విషయాలు మీరు తెలుసుకొని సఫర్ అవుతున్నారు. మీ పర్సన్ ఇవన్నీ దాచిపెట్టి మీ దగ్గర ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పి డ్రామా చేసి ఈ విధంగా మీతో మెయింటైన్ చేస్తుంటే రిలేషన్షిప్ని మీకు చాలా కోపం ఎక్కువైపోయింది ఇవన్నీ తెలుసుకుని మీరు. ఓకే, అండ్ ఇంకా ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది మీ మీద. ఓకే, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది మీ మీద. అండ్ వాళ్ళ వల్ల కూడా మీరు చాలా సఫర్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా మిమ్మల్ని బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళల్లో ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఒకటి. వేరే రిలేషన్షిప్ కావచ్చు అండ్ ఫ్యామిలీలో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, సో మీకు మీ పర్సన్కి మధ్య ఎవరైతే గొడవలు పెడుతూ ఉంటారో సో వాళ్ళు థర్డ్ పార్టీకి సంబంధించి వస్తారు. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ వాళ్ళు ఎలా చెప్తే అలా వినడము, సో ఇలా చేసి అంటే మీ దగ్గరే కొన్ని విషయాలు దాచిపెట్టడం, మీ దగ్గరే డ్రామా చేయడం, ఇవన్నీ చూసి మీరు భరించలేకపోవడం. ఓకేనా? సో ఆ విషయంలో మీరు చాలా అయితే సఫర్ అవుతున్నారు ప్రజెంట్. అండ్ చాలా వరకు సైలెంట్ అయిపోయారు. ఎవరిని నమ్మడానికి కూడా మీరు సిద్ధంగా లేరు. నిజంగా ట్రూ లవ్ చూపించినా కూడా మీరు తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేరు మీ పర్సన్ దగ్గర నుంచి. అంత నమ్మకం అనేది పోగొట్టుకున్నారు మీ పర్సన్. ఓకే, సో ఇక్కడ లవర్స్ కావచ్చు, మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, ఎవరైనా సరే రిలేషన్షిప్లో కంప్లీట్గా హ్యాపీ అయితే లేదు మీకు. ఓకేనా? రిలేషన్షిప్లో అస్సలు హ్యాపీనెస్ అనేదే లేదు. చాలా సీక్రెట్స్ నడిపిస్తున్నారు మీ పర్సన్స్, చాలా సీక్రెట్స్ నడిపిస్తున్నారు. బట్ అవి మీ వరకు వచ్చేసరికి మీరు తీసుకోలేకపోతున్నారు. బట్ మీ పర్సన్ని చాలా ఇష్టపడ్డారు, మీరు చాలా నమ్మారు, చాలా హ్యాపీగా ఉంటుంది, ఈ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ వరకు ఉంటుంది అనుకున్నారు. మీ పర్సన్ దగ్గర నుంచి కొన్ని విషయాలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోని సంఘటనలు, అనుకోని సిచ్యువేషన్స్ మీకు ఎదురయ్యాయి మీ పర్సన్ వల్ల. అసలు ఎప్పుడూ ఊహించలేనివన్నీ మీ పర్సన్లో కనిపించాయి. ఆశ్చర్యపరిచేటువంటి విషయాలు మీ పర్సన్ దగ్గర నుంచి మీరు తెలుసుకున్నారు. సో దీనివల్ల ప్రస్తుతానికి మీరు చాలా వరకు సైలెంట్ అయిపోయారమ్మా, చాలా వరకు సైలెంట్ అయిపోయారు. ఏం మాట్లాడాలో తెలియదు. నిజంగా లవ్ చూపించినా కూడా మీరు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఆ లవ్ని చూడలేకపోతున్నారు మీరు. ప్రజెంట్ అయితే చాలా సాడ్ ఉన్నారు, హ్యాపీగా అస్సలు లేరు. అంటే బాగా లేజినెస్ పెరిగిపోయింది మీకు కూడా. అంటే లేజినెస్ ఎందుకు వచ్చింది అంటే ఈ బాధల వల్ల. మీ పర్సన్ మీకు ఇచ్చినటువంటి ప్రెజరు, ఆ పెయిన్ ఏదైతే ఉందో సో దీనివల్ల మీరు ఏ పనులు కూడా సక్రమంగా చేయట్లేదు. డ్యూటీ సరిగ్గా చేయట్లేదు, ఇంట్లో సరిగ్గా పని చేయట్లేదు, ఇంట్లో ఏది సరిగ్గా మాట్లాడుకోవట్లేదు, ఎవరితోనూ ఏది షేర్ చేసుకోవట్లేదు, అన్ని విధాలుగా సైలెంట్ అయిపోయారు మీరు. అండ్ ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినా కూడా దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు. మీలో మీరే ఆలోచిస్తున్నారు, మీలో మీరే మౌనం పాటిస్తున్నారు. ఎందుకు మౌనం పాటిస్తున్నారో తెలీదు. ఎక్కడ ఉంటే అక్కడే ఉండిపోతున్నారు, ముందుకు రాలేరు, వెనక్కి వెళ్ళలేరు. అలాంటి సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ మీరు ఫీల్ అవుతున్నారు. అండ్ ది మూన్ కార్డ్. ఓకే, సో మీకు మీ పర్సన్స్ ఏవైతే దాచిపెట్టారో విషయాలు, ఆ విషయాలు ఇంకా డౌట్స్ ఉన్నాయి మీ పర్సన్ మీద. మీకు ఇంకా ఏవో విషయాలు దాచిపెడుతున్నారు, ఇంకా ఏది సరిగ్గా చెప్పట్లేదు అన్న ఎంక్వైరీస్ ఆల్రెడీ ఆరా తీయడము, ఇవన్నీ మీరు చేస్తున్నారు ప్రజెంట్. ఓకే, కొన్ని సీక్రెట్స్ అయితే మీరు తెలుసుకోవాలి మీ పర్సన్ దగ్గర నుంచి. ఏవో ఉన్నాయి అన్న డౌట్స్ అయితే ఉన్నాయి.
అండ్ ది వరల్డ్ కార్డ్. ఓకే, సో ఇక్కడ మీరు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్టిల్ చాలామంది. మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కావాల్సింది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ప్రజెంట్. ఓకే, అండ్ ఇక్కడ చాలా వరకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారమ్మా. అంటే మీ పర్సన్ మీరు కలిసి ఉండకపోయినా కూడా చాలా దూరంగా ఉంటున్నారు. బ్రేకప్ సిచ్యువేషన్ కొంతమందికి కనిపిస్తుంది. ఇక్కడ లవర్స్ కావచ్చు, మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, దూరం ఉంటున్నారు. కొంతమంది కలిసి ఉన్నా కూడా కొన్ని విషయాలు మీ పర్సన్స్ మీ దగ్గర దాచిపెడుతున్నారు అన్న విషయాలు మీరు తెలుసుకున్నారు. అండ్ ఇంకా ఏవో దాస్తున్నారు అనే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీ దగ్గర. ఓకే, సో ఇది మీ కరెంట్ ఎనర్జీ. ఇప్పుడు ఓవరాల్గా మీ పర్సన్ రీడింగ్లోకి వెళ్తే, ఇక్కడ మీ పర్సను మొదట్లో మీకు అన్ని విధాలుగా మీ పర్సన్ ఎలాంటి మాటలు ఇచ్చారంటే, సో మన ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు, ఏదైనా సరే ఓపెన్ అప్గా మాట్లాడుకోవాలి, నా దగ్గర నువ్వేం దాచిపెట్టకూడదు, నేను నీ దగ్గర ఏవి దాచిపెట్టాను, ఇలాంటి ఒప్పందాలు అయితే చేసుకున్నారు మీ పర్సన్స్. కానీ ఇప్పుడిప్పుడు మీ పర్సనే ఆ మాట మీద లేరు. ఓకే, ఒకప్పుడు మీరు ఏదైనా చిన్న విషయం మీ దగ్గర దాచిపెట్టినా కూడా సఫర్ అయిపోతారు మీ పర్సన్. కానీ ఇప్పుడు మీ పర్సన్ ఆ స్టేజ్కి వచ్చారు. ఒకరికి చెప్పే స్టేజ్ నుంచి ఇంకొకరితో చెప్పుచ్చుకునే స్టేజ్ వరకు వచ్చారు మీ పర్సన్. అర్థమైందా? సో ఇక్కడ ది ఫూల్ కార్డ్ అదే చెప్తుంది. మీ పర్సన్కి చాలా వరకు ఇమ్మెచ్యూర్ మెంటాలిటీ ఉంది. అండ్ ఏదైనా కానీ నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అని తెలుసుకొని బిహేవ్ చెయ్యరు. అండ్ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే, ఒక కర్మ అనే దానికి అడ్డుగా వెళ్తున్నారు మీ పర్సన్. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ చాలా వరకు రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు. మీ పర్సన్ ఏదైతే ఎంచుకున్నారో ఆ దారి అనేది కరెక్ట్గా లేదు. మీ పర్సన్ ఎంచుకున్న దారిలో మోసాలు ఉన్నాయి. వాళ్ళు వెళ్ళే దారి కూడా కరెక్ట్ కాదు. అలా తెలిసి కూడా వాళ్ళ దారిలోకి వెళ్తున్నారు మీ పర్సన్. ఎవరి దారి? ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ దారిలో. వాళ్ళు చెప్పించేవన్నీ బ్లైండ్గా వింటున్నారు. అన్ని విధాలుగా మీ పర్సన్స్ ఏది మంచి ఏది చెడు కూడా ఆలోచించని స్టేజ్లో ఉన్నారు మీ పర్సన్. దూకుడు స్వభావం, ఒక గర్వం ఎక్కువ మీ పర్సన్కి, చాలా గర్వం ఎక్కువ. వీళ్ళకి పొగడతాలంటే ఇష్టం. ఎవరైనా వచ్చి పొగిడి ఏదైనా పని చెప్తే చేసేస్తారు వీళ్ళు. అంతటి మూర్ఖత్వమైనటువంటి ఆలోచనలతో కొంతమంది ఉన్నారు. ఓకే, సో ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్స్ మీ దగ్గర దాచిపెడుతున్నటువంటి విషయాలు ఏమున్నా సరే అది థర్డ్ పార్టీకి సంబంధించి. ఓకే, చాలా వరకు మీ పర్సన్స్ ఇక్కడ వేరే కనెక్షన్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ వేరే ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంది. అండ్ వాళ్ళు ఏవి చెప్పినా కూడా మీ దగ్గర అన్నీ దాచిపెడుతున్నారు. ఏ విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవట్లేదు. ఫినాన్షియల్కి సంబంధించి మీ దగ్గర అస్సలు చెప్పట్లేదు. ఇక్కడ ఫినాన్షియల్కి సంబంధించి మీ పర్సన్స్ ఏదో కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారండి. ఓకే, సో మీకు తెలియకుండా వేరే వాళ్ళకి ఇవ్వడము, లేకపోతే వేరే వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి అందులో లాస్ అవ్వడము, ఇలాంటి విషయాలు ఏవి మీకు షేర్ చేయట్లేదు. బట్ ఇక్కడ ఫినాన్షియల్ లాస్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ బాగా ఎమోషనల్ అవుతున్నారు. ఎలా చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు మీ పర్సన్కి. ఓకే, సో ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ విషయానికి వస్తే ఇక్కడ మీ పర్సన్ చాలా వరకు ఫినాన్షియల్గానే లాస్ అవుతున్నారండి. సో ఇక్కడ థర్డ్ పార్టీ విషయానికి వస్తే వాళ్ళు కూడా ఫినాన్షియల్గా బాగా మీ పర్సన్ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ అందువల్ల ఫుల్లీ లాస్ అయిపోయి మీ పర్సన్ను ఏం చేయాలో తెలియక, ఎలా చెప్పుకోవాలో తెలియక సైలెంట్ అయిపోయారు. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ని ఇప్పుడు మీ పర్సన్ చుట్టూ ఎవరూ లేరు. ఓకే, అన్ని విధాలుగా ఇప్పుడు లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, ఒక ఐసోలేషన్లో పెట్టిన పేషెంట్ ఎలా ఉంటారో అలా ఉంటున్నారు మీ పర్సన్. ఇంకా కొంతమందికి సొంతంగా ఆలోచించుకునేటువంటి సిచ్యువేషన్స్ కనిపించట్లేదు మీ పర్సన్స్కి. ఒక బ్లైండ్గా దూకుడు స్వభావం ఎక్కువ కాబట్టి ఆ సిచ్యువేషన్లో ఒక ఫ్లో మీద వెళ్ళిపోతూ ఉన్నారు అంతే. కొంచెం తెలివిగా మీ పర్సన్ ఆలోచించినట్లయితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. కానీ అక్కడ మీ పర్సన్ ట్రాప్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇంకా అందులోనూ మీ పర్సన్కి అంత సొంత తెలివి లేదు. సొంత బ్రెయిన్కి పని చెప్పే పర్సన్ కాదు మీ పర్సన్. ఎప్పుడు వేరే వాళ్ళ మాటల్లో ఉంటారు కాబట్టి వీరికి సొంతంగా ఆలోచించుకునే శక్తి లేదు. దీనివల్ల వాళ్ళ మాటల్లో ఉంటున్నారు.
అండ్ ఇక్కడ చాలా వరకు బ్రేకప్స్లో ఉన్నారు, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు, సపరేషన్లో కూడా ఉన్నారు చాలామంది, కాంటాక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. అండ్ మీకు మీ పర్సన్కి మధ్య చాలా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చేసింది. అండ్ మీ పర్సన్కి మీకు మధ్య ట్రస్ట్ ఇష్యూస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మీ పర్సన్ మీకు లాంగ్ టర్మ్ వరకు ఉంటారన్న గ్యారంటీ మీకు లేదు. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఆ విషయంలోనే బాగా ఎమోషనల్ అవుతున్నారు. ఓకే, సో కొన్ని విషయాలు మీ దగ్గర దాచిపెట్టినందుకు వాళ్ళు సఫర్ అయితే అవుతున్నారు. ఇన్ కేస్ తెలిస్తే ఏమవుతుంది, ఇన్ కేసు తెలిస్తే ఏమవుతుంది, దీనివల్ల ముందుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అన్న సిచ్యువేషన్స్లో కొంతమంది ఆగిపోతున్నారు. ఇక్కడ దాచిపెడుతున్నటువంటి విషయాలు చాలా వరకు థర్డ్ పార్టీ గురించి అండ్ వేరే కనెక్షన్స్ గురించి అండ్ అలాగే ఫినాన్షియల్ గురించి. ఓకే, ఫినాన్షియల్కి సంబంధించి ఏవో కొన్ని లాస్ అయి ఉన్నారు అండ్ వేరే వాళ్ళకి ఇవ్వడము, మీకు తెలియకుండా వేరే వాళ్ళకి ఇవ్వడము, అది తెలిస్తే మీరు ఏమంటారు ఏం చేస్తారు అన్న భయంతో ఉండకపోవచ్చు. ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ అయితే ఫినాన్షియల్ విషయంలో అండ్ థర్డ్ పార్టీ విషయంలో కొన్ని విషయాలు మీ పర్సన్స్ అయితే దాచిపెడుతున్నారు. అండ్ ఇంకా కొంతమంది బంధువులకి సంబంధించి వాళ్ళు ఏవైతే మాటలు చెప్పిస్తున్నారో అవన్నీ మీ పర్సన్స్ ఆ థర్డ్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళే మాట్లాడుకొని చేస్తున్నారు, కానీ మీ వరకు ఏది కూడా తెలియనివ్వట్లేదు మీ పర్సన్స్. ఓకే, సో ఈ విధంగా సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మీ పర్సన్స్ దాచిపెడుతున్న విషయాలంటే ఇవి ఎక్కువగా. అండ్ ఇంకొకటి, ఇక్కడ మీ పర్సన్స్ మీకు విలువ ఇవ్వట్లేదు, మిమ్మల్ని కేర్ చేయట్లేదు. ఏదైనా సరే మీకు చెప్పి చేయాలన్న ఆలోచనలు లేవు. ఎందుకు చెప్పాలి, దేనికి చెప్పాలి అనే సిచ్యువేషన్కి వచ్చేసారు మీ పర్సన్స్. మీ మీద కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు, ఇష్టం లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ కర్మకి దగ్గరగా వెళ్తున్నారు మీ పర్సన్. రానున్న రోజుల్లో మీ పర్సన్ ఎంతైతే లాస్ అవుతున్నారో ఇంకా ఎక్కువగా లాస్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, మీ పర్సన్ చేస్తున్నటువంటి మిస్టేక్ ఇప్పుడు తెలియకపోయినా ముందుకి చాలా చేస్తారండి మిస్టేక్స్. ఇప్పుడు ఏదో కొంచెం అన్ని విధాలుగా హెల్దీగా ఉంది కాబట్టి నో ప్రాబ్లం, బట్ ముందుకి ఇంకా సఫర్ చేసే ఉద్దేశంలో ఉంటారు మీ పర్సన్. ఇంకా సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో తెలివిగా ఇప్పుడే చేసే మిస్టేక్లని రియలైజేషన్ అయ్యి కరెక్షన్ చేసుకుంటే ముందుకి లైఫ్ బాగుంటుంది, లేకపోతే లేదు. సో ది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అదే చెప్తుంది. ఓకే, సో చాలా వరకు ఈ మీ రిలేషన్షిప్ మీద బంధువుల కన్ను అండ్ ఫ్యామిలీ కన్ను అన్ని విధాలుగా ఒక ప్రభావం, దృష్టి ప్రభావం అనేది ఉంది ఎక్కువగా చాలా వరకు. ఓకే, సో దీనివల్ల మీ పర్సన్స్ మీకు మధ్య గొడవలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఓకే, సో ఎందుకు ఈ గొడవలు అవుతున్నాయి, మీ పర్సన్స్ బయటికి వెళ్ళి అసలు ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎందుకు మీ పర్సన్ మీతో సరిగ్గా మాట్లాడట్లేదు, సరిగ్గా ఉండట్లేదు, బయటికి వెళ్తే కనీసం ఎప్పుడు వస్తారో కూడా చెప్పరు, కనీసం కాల్స్ చేయరు, చేస్తే లిఫ్ట్ చేయరు. ఓకే, సో ఇలాంటి అనుమానాలతో వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మీ పర్సన్ ఫోన్ వేరే వాళ్ళు లిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఎవరు వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది. మళ్ళీ ఇన్ కేస్ మీరు కనుక మీ పర్సన్ని అడిగితే గొడవలు అవుతాయి, అంతేకాని సమాధానం మాత్రం రాదు మీ పర్సన్ దగ్గర నుంచి. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు చాలామంది మీ పర్సన్ దగ్గర నుంచి. సో ప్రస్తుతం ఇవ్వండి మీ పర్సన్స్ మీ దగ్గర దాచిపెడుతున్నటువంటి విషయాలు ఏంటి అంటే ఫినాన్షియల్కి సంబంధించి అండ్ వాళ్ళ ఫ్యామిలీ చుట్టూనే ఉన్నారండి ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఏం మాట్లాడుతున్నారు, ఏం లావాదేవీలు చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళే మాట్లాడుకొని చేస్తున్నారు, కానీ మీ వరకు తెలియనివ్వట్లేదు అసలు. ఓకేనా, సో అందువల్లే ఈ కొన్ని విషయాలు మీతో షేర్ చేయకూడదు అని కాదు, కానీ అసలు చేసే అవసరం ఏముంది, అంతకుమించి నేను ఎందుకు చెప్పుకోవాలి, ఎందుకు చెప్పాలి అన్న యాటిట్యూడ్తో ఉన్నారు మీ పర్సన్స్. అండ్ ఇంకొంతమంది ఇంకా పాస్ట్లోనే స్టక్ అయిపోయి ఉన్నారండి. అండ్ ఇన్ కేస్ ఇక్కడ మీ పర్సన్కి ఏదైనా పాస్ట్ కనెక్షన్స్ కనుక ఉన్నట్లయితే సో అక్కడ చాలా వరకు స్ట్రగుల్స్ అవుతున్నారు. ఇక్కడ లవర్స్ అయితే
వీళ్ళకి మీ పర్సన్స్కి పాస్ట్లో ఏమైనా కనెక్షన్స్ ఉన్నట్లయితే సో వాటి విషయంలో చాలా హార్ట్ బ్రేక్ అయి ఉన్నారు. అవన్నీ తలుచుకొని మీ దగ్గర సరిగ్గా ఉండలేకపోతున్నారు. చాలామందికి కొన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాలు తెలీదు. చాలా వరకు హైడ్ చేస్తున్నారు. మీ పర్సన్స్ పాస్ట్లో ఏమైనా బ్రేకప్స్, ఏమైనా కనెక్షన్స్ ఉన్నట్లయితే వాళ్ళు మీ దగ్గర దాచిపెడుతున్నారు. ఆ విషయాలు ఏవి కూడా మీతో షేర్ చేసుకోవట్లేదు లవర్స్ అయితే కనుక. ఓకే, అండ్ నెగిటివ్ థాట్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి. చాలా గిల్ట్ అయితే ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ మీ పర్సన్. ఏదో తప్పు చేసిన ఫీలింగ్ మీ పర్సన్ని చంపేస్తుంది. బట్ దాన్ని దిద్దుకోవాలి అన్న ఆలోచనలు అయితే లేవు మీ పర్సన్కి. అండ్ ఇంకా కొంతమంది మీ పర్సన్స్ మీకు లాంగ్ టర్మ్ అంటే చాలా దూరంగా ఉన్నారు. మీకు మీ పర్సన్స్ చాలా దూరంగా ఉన్నారు. డిస్టెన్స్లో కొంతమంది ఉన్నారు. మీ పర్సన్స్ మీతో లేరు ఇప్పుడు ప్రజెంట్. కేసు ఇక్కడ లవర్స్ కావచ్చు, మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, కాంటాక్ట్లోనే ఉంటారు కానీ మీ పర్సన్స్ మీకు దూరంగా ఉంటారు. అలా కనుక ఉన్నట్లయితే మీ పర్సన్స్ చాలా వరకు మీ దగ్గర కొన్ని విషయాలు దాచిపెడుతున్నారు. అంటే ముందున్నంత యాక్టివ్నెస్ ఇప్పుడు ఉండదు మీ పర్సన్స్ దగ్గర నుంచి. సో ఇక్కడ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అంటే ఓన్లీ ఫోన్ల వరకే ఉంటారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు చాలా బయట జరిగే విషయాలు ఏవి మీతో షేర్ చేస్తూ ఉండరు. బయట జరిగే విషయాలు ఏవి మీతో షేర్ చేసుకోరు. మీరు బాగా గమనించినట్లయితే స్టార్టింగ్ ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఇప్పుడు ఉండదు. ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ అంటారు కానీ సరిగ్గా మాట్లాడరు. ఇది డిస్టెన్స్ లవ్. ఓకే, దూరంగా ఉండి లవ్ చేసుకునేటువంటి వాళ్ళు, దూరంగా ఉండి మాట్లాడుకునేటువంటి వాళ్ళు, రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎలా ఉన్నారు అంటే సో బయట ఏవి చేసినా కూడా వాళ్ళు మీకు చెప్పరు. అండ్ రిలేషన్షిప్లో కూడా చాలా వరకు చేంజెస్ అయితే వచ్చి ఉన్నాయి. ముందు ఉన్నటువంటి రిలేషన్షిప్ లాగా లేదు ఇప్పుడు మీది. చాలా వరకు మీ పర్సన్స్ హైడ్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి. అర్థమైందా? ఓకే, సో ఇవి మీ పర్సన్ దగ్గర నుంచి హైడ్ చేస్తున్నటువంటి విషయాలు. ఓకే, అండ్ ఇక్కడ ఏ రాశుల వారు ఎక్కువగా ఉన్నారో చెప్పేస్తాను. ఇక్కడ మనకు రాశిలో రిఫ్లెక్ట్ అవుతున్న రాశులు ఏంటి అంటే వృశ్చిక రాశి, ధనస్సు రాశి, అండ్ మీన రాశి, సింహరాశి, వృషభ రాశి, కన్యా రాశి. ఓకే, ఇంకోసారి రిపీట్ చేస్తాను. వృశ్చిక రాశి, ధనస్సు రాశి, కుంభరాశి, మీన రాశి, అండ్ సింహరాశి, వృషభ రాశి, కన్యా రాశి. ఈ రాశి వాళ్ళు ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతున్నారు. సో చూద్దాం మీ రిలేషన్షిప్కి గైడెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. మీ రిలేషన్షిప్లో దాగి ఉన్నటువంటి విషయాలు అండ్ అలాగే గైడెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, మీ రిలేషన్షిప్లో దాగి ఉన్నటువంటి విషయాలు ఏంటి? సో మీ రిలేషన్షిప్ గైడెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో డౌట్స్ సర్ఫేస్ చాలా వరకు డౌట్స్ ఉన్నాయి ఈ రిలేషన్షిప్లో. ఏది కూడా హ్యాపీగా లేదు ప్రజెంట్. ఓకే, మీ దగ్గర కావచ్చు, మీ పర్సన్ దగ్గర కావచ్చు, చాలా వరకు విషయాలు హైడ్ అవుతున్నాయి కాబట్టి ఒకరి మీద ఒకరికి డౌట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఈ రిలేషన్షిప్లో ఏమున్నాయి అంటే డౌట్సే ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అండ్ వన్ మోర్. Quiet contentment, simple companionship brings you peace and satisfaction. ఓకే, ఒకరికొకరు ఎలాంటి హైడ్ చేసుకోకుండా ఏ విషయాలైనా సరే ఓపెన్గా మాట్లాడి రిలేషన్షిప్లో ఎప్పుడైతే మనము జెన్యూన్గా ఉంటామో ఆ రిలేషన్షిప్ ఒక పీస్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఇది ప్రతి ఒక్క కనెక్షన్లో ఉండాల్సినటువంటి విషయం. ఓకే, సో ఇది మీ రిలేషన్షిప్కి గైడెన్స్. అండ్ ఇంకా వన్ మోర్ చూద్దాం. సర్కిల్ ఆఫ్ డ్రామా. యువర్ సోషల్ సర్కిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ డ్రామాటిక్ చేంజెస్. సో ఇది మొత్తం థర్డ్ పార్టీకి సంబంధించి వస్తుందిమా. ఓకే, సో మీ పర్సన్ చుట్టూ కానీ, మీ చుట్టూ కానీ, హోల్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వేరే అదర్ రిలేషన్షిప్స్ కావచ్చు, మీ రిలేషన్షిప్ చుట్టూ జరుగుతున్నవన్నీ డ్రామాలే. మీ చుట్టూ కానీ, మీ పర్సన్ చుట్టూ కానీ అన్ని డ్రామాలే జరుగుతున్నాయి. ఏది కూడా
మంచిగా లేదు మీ చుట్టూ, అంతా ఒక డ్రామానే. ఎవరిని నమ్మడానికి లేదు మీరు మీ రిలేషన్షిప్లో. ఒకరు మంచిగానే మాట్లాడుతూ ఉంటారు కానీ వెనకాల వేరే నడిపిస్తూ ఉంటారు. కాబట్టి మీ చుట్టూ చాలా వరకు డ్రామా నడుస్తుంది. సో జాగ్రత్త. ఓకే, ఇంకా చూద్దాం గైడెన్స్. సో సేఫ్ స్పేస్, ఏ ప్లేస్ వేర్ యూ కెన్ ట్రూలీ బీ యువర్ సెల్ఫ్ అండ్ ఫీల్ అట్ పీస్. ఓకే, మీరున్న సిచ్యువేషన్, మీరున్న ప్లేస్లో మీకు పీస్ కనుక లేకపోతే, ఎక్కడైతే పీస్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోండి. ఇది మీకు గైడెన్స్. ఓకే, ఫస్ట్ మీరు పీస్ఫుల్గా ఉండడం అనేది ముఖ్యం. ఓకే, సో వన్ మోర్, జాయింట్ ఎవల్యూషన్, యూ అండ్ అదర్స్ ఆర్ గ్రోయింగ్ టుగెదర్ సపోర్టింగ్ ఈచ్ అదర్. ఓకే, మీరు మీ పర్సన్ కాకుండా ఇక్కడ అందరూ బాగుపడుతున్నారు. మీ పర్సన్ వేరే వాళ్ళ మాటల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు, కానీ ఇక్కడ మీ విషయంలో ఎలాంటి సపోర్ట్ మీకు ఇవ్వట్లేదు మీ పర్సన్. ఓకే ఓకే ఇన్నర్ సర్కిల్, అంటే మీ మనసు, మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది మీరు వింటున్నారా అని గైడెన్స్. ఓకే, సో మీ మనసుకు నచ్చింది మీరు చేస్తున్నారా, మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వింటున్నారా అనేది మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఓకే, సో వన్ మోర్, గాసిప్ స్ప్రెడ్. ఓకే, గాసిప్ అనేది ఎక్కడైనా ఉండే ఉంటుంది. రూమర్స్ ఆర్ స్ప్రెడింగ్ క్విక్లీ. ఓకే, సో ఇక్కడ మీ విషయంలో, మీ పర్సన్ విషయంలో ఒక చిన్న అబద్ధం కావచ్చు అండ్ చిన్న గొడవైనా సరే 10 మందికి తెలిసిపోయి అది చాలా వరకు స్ప్రెడ్డింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఏదైనా సరే మీ రిలేషన్షిప్కి సంబంధించి మీలో మీరే చర్చించుకోవడం, మీలో మీరే మాట్లాడుకోవడం అనేది బెస్ట్. ఓకే, మీ ప్రాబ్లం ఏదో కొంచెం సాల్వ్ అవుతుంది, లేకపోతే మీ మనసుకి, మీ హార్ట్కి భారం తగ్గుతుంది అని నలుగురికి ఏదో ఒక మీ 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 స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవడానికి మీరు చెప్పుకుంటే, ఇక్కడ వాళ్ళు దాన్ని అలుసుగా తీసుకొని నలుగురికి చెప్పుకొని కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ ప్రాబ్లమ్ని చూసి. ఓకే, సో అలాంటి వాళ్ళతో జాగ్రత్త. అండ్ లాస్ట్ వన్, అల్టీరియర్ మోటివ్స్. ఓకే, సమ్వన్ మే బీ గెట్టింగ్ క్లోజ్ టు యూ విత్ హిడెన్ ఇంటెన్షన్స్. ఓకే, సో ఇక్కడ కొంతమంది మీకు బాగా దగ్గర అవుతున్నారు, మిమ్మల్ని బాగా పొగుడుతున్నారు, మీ దగ్గర చాలా మంచిగా ఉంటున్నారు అంటే, సో వాళ్ళు ఎలాంటి ఇంటెన్షన్స్తో మీతో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. కొంతమంది మీకు దగ్గర అవుతున్నారు అంటే వాళ్ళు కొన్ని విషయాలు మీ దగ్గర హైడ్ చేసి మీకు దగ్గర అవుతున్నారు. ఓకే, సో ఈ విషయాలు కొంతమంది జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఇది మీ రిలేషన్షిప్కి గైడెన్స్. ఓకే, సో ఇదండి ఈరోజు రీడింగ్. ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్కి సంబంధించి అండ్ థర్డ్ పార్టీ రిమూవల్కి సంబంధించి, జాబ్ అండ్ ప్రమోషన్ అండ్ మ్యారేజ్ డిలేస్, సో వీటన్నిటికీ సంబంధించి ఏదైనా రెమెడీస్ చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ ఎంక్వైరీ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఆల్, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.